హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెన్నై అత్త కుకింగ్. చెన్నై అత్త కుకింగ్లో ఇవాళ ఎంతో ఈజీగా చేసుకునే బెండకాయ పులుసు చేసి చూపిస్తున్నానండి. ఇలా థిక్ గ్రేవీతో చేసుకొని అన్నంలో కలుపుకొని తింటే పుల్ల పుల్లగా కమ్మగా ఎంతో రుచిగా ఉంటుందండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. దీనికి కావలసిన పదార్థాలు: 1/2 కిలో బెండకాయలు, 3 ఉల్లిపాయలు, 3 టమాటోలు, 2 రెమ్మల కరివేపాకు, కొత్తిమీర కొంచెం, సరిపడా ఆయిల్, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పసుపు, ఉప్పు, కారం. ఉల్లిపాయలు, బెండకాయలు, టమోటాలు కట్ చేసి పెట్టేసుకోవాలండి. ఉల్లిపాయలు, టమోటాలు, బెండకాయలు ఇలా కట్ చేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా కాగనివ్వాలి. ఆయిల్ కొంచెం వేడెక్కాక 1 స్పూన్ ఆవాలు వేసుకొని చిటపటలాడే వరకు ఉంచి, ఆవాలు చిటపటలాడేటప్పుడు 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని 5 ఆరగా వేయించుకోవాలి. వీటిని బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి దాన్ని కూడా బాగా వేయించుకోవాలి. ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా అందులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇవి కొంచెం మగ్గనివ్వాలి. ఇవి మగ్గడానికి టొమాటోల్లో ఉన్న నీరంతా ఇంకిపోవడానికి మీ టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం వేసుకొని దాన్ని బాగా కలుపుకుంటూ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కారం కూడా బాగా మగ్గిపోయిందండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా దాంట్లో వేసి దాన్ని బాగా మగ్గనివ్వాలి. అది అటు ఇటు కలుపుతూ తిప్పుతూ కొంచెం సేపు మగ్గించుకోవాలి. టమాటోలు బాగా మగ్గే వరకు అలా ఉంచుకొని ఒక నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకొని దాన్ని పులుసు తీసుకుని పెట్టుకున్నాను. అది కూడా దీంట్లో పోసుకోవాలి. నేను ఇందాక చూపించిన దాంట్లో చింతపండు మిస్ చేశానండి, అందుకని ఇప్పుడు చెప్తున్నాను. ఇది ఒకసారి బాగా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకున్నాక ఒక విజిల్ రానివ్వాలి. ఇప్పుడు ఒక విజిల్ వచ్చేసిందండి. నేను మూత ఓపెన్ చేసేసి మళ్ళీ స్టవ్ వెలిగించుకొని సిమ్లో పెట్టుకొని దాన్ని కొంచెం అలా కలుపుతూ మగ్గించుకోవాలి. ఇప్పుడు పులుసు దగ్గర పడే వరకు సిమ్లోనే ఉంచుకొని కొంచెం కరివేపాకు వేసుకోవాలి. నేను కరివేపాకు లాస్ట్లో ఎందుకు వేస్తున్నానంటే ముందుగా వేస్తే నల్లగా అయిపోతుందండి. ఇది కొంచెం స్లోగా తిప్పుకుంటూ కరివేపాకును కూడా కొంచెం మగ్గాక దాంట్లో కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసి దాన్ని కూడా స్లోగా తిప్పుకుంటూ ఒక్కసారి ఒకే 1 నిమిషం మగ్గించుకుంటే సరిపోతుందండి. అంతేనండి, బెండకాయ పులుసు రెడీ అయిపోయింది. ఇది సర్వింగ్ బౌల్లో తీసుకుందాము. రైస్లో తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.